నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని ఓల్డ్ ఈజ్ గోల్డ్ వెండితెర ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మరో అద్భుతమైన సినిమా గురించి విశ్లేషణ చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఆ సినిమా 1973 మే 4వ తేదీన విడుదలై అఖండ విజయాన్ని సాధించిన సినిమా అది. దాని పేరు శారద. అవును, 1965లో ఆత్మగౌరవంతో ప్రారంభించి ఆ తర్వాత 1971లో చెల్లెలి కాపురం అనే సినిమా తీసి అఖండ విజయాలు సాధించిన కళా తపస్వి కె విశ్వనాథ్ తీసిన మూడో సినిమా ఈ శారద. ఆయనకెందుకు ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర పనిచేసిన అనుభవం కావచ్చు, లేకపోతే స్వయాన ఆయనకి ఇష్టమైన జోనర్ కావచ్చు, విషాదం అంటే కొంచెం ఎక్కువ ఇష్టపడతారు ఆయన. ఈ సినిమా విషాదానికే విషాదంలాగా ఉండే సినిమా శారద. సో రకరకాల క్రిటిసిజం ఈ సినిమాకి సంబంధించి వచ్చింది. కాకపోతే అఖండ విజయాన్ని సాధించింది. ఇది అన్నపూర్ణ సినీ ఎంటర్ప్రైజెస్ బ్యానర్ మీద క్రాంతి కుమార్ గారు ఉన్నారు కదా, ఆయన తీసిన సినిమా ఇది. స్క్రీన్ ప్లే, మాటలు బొల్లిమంత శివరామకృష్ణ గారు. ఆయన ముందు సినిమాలన్నీ ఆత్మగౌరవానికి గొల్లపూడి మారుతిరావు గారితో కలిసి బొల్లిమంత శివరామకృష్ణ గారే మాటలు రాశారు. కొన్నాళ్ళు ఆయనతో సెయిల్ చేశారు ఈయన బొల్లిమంత శివరామకృష్ణ గారు. ఇక కళా తపస్వి విశ్వనాథ్ గారికి అత్యంత ఇష్టమైన సినిమా థీమ్ని ఆయన ఈ సినిమాలో తీశారు. పాటలు నారాయణ గారు, దాశరథి గారు, ఆరుద్ర గారు, వేటూరు గారు కూడా ఈ సినిమాలో ఒక పాట రాశారు. సంగీతం చక్రవర్తి. ఇంకప్పట్లో చక్రవర్తి గారు అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకే ఏడాది 40 సినిమాస్, 40 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి గిన్నీస్ రికార్డుకి వెళ్ళిన ఆయన చక్రవర్తి గారు. ఆయన ఆర్టిస్టు, డబ్బింగ్ ఆర్టిస్టు, పైగా మ్యూజిషియన్. మంచి బాణీలు కట్టి అసలు చాలా డిమాండ్ వచ్చింది ఆ తర్వాత కాలంలో. ఇక ఈ సినిమాలో విచిత్రమైనది ఏంటంటే 3 తరాల వారు పాడే అవకాశం ఈ సినిమాకి ఘంటసాల గారు పాడారు. అంటే ఆల్మోస్ట్ ఘంటసాల గారు ఆఖరి దశకు వచ్చిన రోజుల్లో పాడిన సినిమా ఇది. అలాగే రామకృష్ణ గారని కొత్తగా ఇంకొక గాయకుడిని, ఆయన స్వయన పి సుశీలమ్మ గారి బంధువు, అంటే కొడుకు వారసు అవుతారని ఆయన్ని కూడా ఒక చేశారు. వసంత కూడా దీంట్లో పాడారు. చక్రవర్తి గారు కూడా ఒక పాట పాడేది దీంట్లో. ఆయన చాలా పాటలు పాడారు ఆఫ్ కోర్స్ వేరే చోట్ల, బట్ దీనిలో కూడా ఒక పాట పాడారు. రామారావు గారని ఇంకొక సింగర్ని కూడా దీంతో పరిచయం చేశారు. ఈ సినిమాలో ప్రధానమైన తారాగణం విషయంలోకి వచ్చేసరికి శోభన్ బాబు హీరోగా. అంతకుముందు చెల్లెలి కాపురంలో కూడా శోభన్ బాబుతోనే, బట్ కాంబినేషన్ వేరు. ఇక్కడ శారద అని తీసుకొచ్చారు. అలాగే సత్యనారాయణ గారు, రాజబాబు గారు, అల్లు రామలింగ గారు, రావుగోపాలరావు గారు అద్భుతమైన పాత్ర దీంట్లో వేశారు. జయంతి గారు, శాంతాదేవి, బేబీ డాలీ అని అప్పట్లో చాలా ఫేమస్ చైల్డ్ ఆర్టిస్ట్ అమ్మాయి, ఆ అమ్మాయిని కూడా ఈ సినిమాలో పాత్ర వేయించారు. ఈ సినిమా చేసిన తర్వాత జరిగిన సంఘటనల సమాహారం ఇది. ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర చాలా సినిమాల్లో పనిచేశారు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా విశ్వనాథ్ గారు. సో ఆయన తాలూకు దర్శకత్వ ప్రతిభను ఆల్మోస్ట్ పుణికిపుచ్చుకున్నారు. చాలామంది అనుకున్నారు ఆయన తర్వాత మరో ఆదుర్తి సుబ్బారావు గారు వచ్చారంటే ఆ థీమ్స్ ఎంపిక చేసుకోవటం కానీ, లేకపోతే కథను ఎగ్జిక్యూట్ చేయడంలో కానీ, లేకపోతే రచయితలను ఎంచుకోవటంలో కానీ ఆయన బాణినే ఈయన కూడా అనుసరించారు. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఆదుర్తి సుబ్బారావు గారికి గోదావరి నది అంటే చాలా ఇష్టం. మనం ఎప్పటికీ మర్చిపోలేని సినిమా మోగ మనసులు గోదావరి పరిసర ప్రాంతాల్లోనే తీశారు కదా. అదే పోలికలు వచ్చేలాగా ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని, గోదావరితో ఉన్న సెంటిమెంట్ని దృష్టిలో ఉంచుకొని విశ్వనాథ్ గారు శారదా సినిమాని కూడా గోదావరి చుట్టూనే తిప్పుతూ ఈ సినిమా తీశారు. అందుకే అంత అఖండ విజయం సాధించింది. ఇది 1972లో వచ్చిన కన్నడ చిత్రము యావ జన్మద మైత్రి అనే ఒక సినిమాకి రీమేక్ ఇది. అంటే అప్పటికే ఈ సినిమా అక్కడ పాపులర్ అయింది కానీ, బట్ ఇంతగా తెలుగులో శారద హిట్ అయినంతగా అక్కడ హిట్ కాలేదు. కాబట్టి ఆ కథ రైట్స్ కొనుక్కొని తీశారు. అలాగే 73లో రాధా అనే పేరుతో కూడా తమిళ్లో సినిమా రీమేక్ చేశారు. కానీ అక్కడ కూడా అంతంత మాత్రమే ఆడింది కానీ, బట్ తెలుగులో మాత్రం గొప్ప. ఇక 75లో దుల్హన్ అనే పేరుతో మళ్ళీ దీన్ని హిందీలో కూడా తీశారు. అంటే ఆ కథ ఎంత గొప్పగా వచ్చిందో, లేకపోతే అప్పట్లో అలాంటి కథలకు ఎంత ప్రాధాన్యత ఉందో తెలియజేయడానికి కన్నడ, తెలుగు, తమిళము, హిందీలో కూడా తీసేంత బలమైన కథ ఈ సినిమాలో ఉందని చెప్పి మనం భావించాలి.
ఈ సినిమాలో చాలా ప్రయోగాలు చేశారు విశ్వనాథ్ గారు. అప్పటిదాకా సత్యనారాయణ అంటే విలన్, అలాగే రావు గోపాలరావు గారు అంటే కన్నింగ్ విలన్. ఇలాంటివి విలన్ కాదు. రావు గోపాలరావు గారి పక్కన అల్లూరి రామలింగ గారు ఉన్నారంటే అది ఎలాంటి విలనిజమో అవుతుందో మనం ఊహించవచ్చు. కానీ అటు సత్యనారాయణ గారి చేత, ఇటు రావు గోపాలరావు గారి చేత కన్నీళ్లు పెట్టించే ఉద్వేగభరితమైన పాత్రలు ధరింపజేయడం అనేది పెద్ద సాహసం. అసలు ముందు ఏంటంటే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా లేదా. అప్పటిదాకా విలన్గా ఉండి కిరాతకమైన సంఘటనలు, అగాధ్యాలు సినిమాల్లో హీరోయిన్ని ఏదో చాలా అగచాట్లు పెట్టడాలు, కిడ్నాపులు చేయడాలు, ఫైటింగ్లు చేయడాలు, ఇలాంటి పాత్రలకు బాగా ముద్రపడిపోయిన సత్యనారాయణ లాంటి గారు వారిని ఒకసారి చేంజ్ ఓవర్ తీసుకొచ్చి ఆయన్ను పూర్తిగా మార్చేసి అత్యంత విషాదభరితమైన పాత్ర ఆయనతో చేయించటం అంటే, డైరెక్టర్ కనుక గొప్పవాడైతే ఎవరితోనైనా ఏ పాత్ర అయినా చేయించగలరు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మనం అనుకోవాలి. కైకాల సత్యనారాయణ గారు నట విశ్వరూపాన్ని మనం దీంట్లో చూస్తాం. ముఖ్యంగా ఆఖరి సన్నివేశంలో శారద గారు చనిపోతారు. ఆ చనిపోయిన వాళ్ళిద్దరూ పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు శారద కన్ను మూసినప్పుడు ఆయన ఒళ్ళోనే అది ఆ సన్నివేశాన్ని మన సత్యనారాయణ గారు పండించిన తీరు కనుక చూస్తే, షూట్ జరుగుతున్నప్పుడు ఈ సన్నివేశం దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన 1-2 టేకులు తీసుకున్న తర్వాత మూడో టేక్కి అసలు ఆయన కూడా లీనమైపోయి చేసి పెద్దగా ఏడుస్తారు. చేస్తున్నప్పుడు ఆ సెట్లో షూటింగ్ చూస్తున్న వాళ్ళందరూ కన్నీళ్ళు పెట్టేసుకున్నారంట. అందరూ చప్పట్లు కొట్టేశారంట. ఆ సీన్ కట్ ఓకే అనగానే అంత ఉద్వేగభరితమైన పాత్రను సత్యనారాయణ గారు చేయటం. ఆ తర్వాత సత్యనారాయణ గారిని హీరోగా పెట్టి మరో సినిమా కూడా జయసుధ కాంబినేషన్లో ఇంకో సినిమా కూడా తీశారు సురేష్ ప్రొడక్షన్స్ వారు. అంటే మెల్లమెల్లగా కొంతమంది హీరోలుగా, కొంతమంది విలన్లుగా అలాగా ఉన్న నేపథ్యంలో విలన్గా చేస్తూ, హీరోగా చేస్తూ, అలాగే ఉదాత్తమైన పాత్ర క్యారెక్టర్ యాక్టింగ్ కూడా చేయటం అనేది చాలా సాహసోపేతమైన చర్య. అలాంటి దాంట్లో సత్యనారాయణ గారు 100% సక్సెస్ఫుల్గా ఈ పాత్రను చేశారని చెప్పి అటు క్రిటిక్స్ రాశారు. అలాగే సినిమా చూసిన ప్రేక్షకులు కూడా ఎక్కువ మార్కులు సత్యనారాయణ గారికే వేశారు. గోదావరి నది, దాని పరిసర గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఈ సినిమా నిర్మించటం, అది అఖండ విజయం సాధించటం, గతంలో జరిగిన సినిమాలు ఎలాంటిది అందాల రాముడు కావచ్చు, లేకపోతే ఆ తర్వాత ఆధునిక కాలంలో వచ్చిన సినిమాలు కావచ్చు, గోదావరికి అంత అనుబంధం ఉందన్నమాట. సో ఈ సినిమా గోదావరి సెంటిమెంట్తో తీశారు కనుక అప్పుడే విశ్వనాథ్ గారికి ఇది 3వ సినిమా మాత్రమే. అంటే అంత గొప్ప డైరెక్టర్గా ఆయన ఎస్టాబ్లిష్ అవ్వలేదు. అంటే పాపులర్ డైరెక్టర్గా ఎస్టాబ్లిష్ అవ్వలేదు, గొప్ప డైరెక్టర్గా మాత్రం ఎస్టాబ్లిష్ అయ్యారు. అంటే తీసిన ప్రతి సినిమా అద్భుతంగా తీశారు. అక్కినేని గారితో ప్రారంభించి, ఎందువల్లంటే అక్కినేని గారిని చాలా దగ్గర నుంచి చూశారు ఆయన మోగ మనుషుల సినిమాలో. ఆయన ఏ పాత్రనైనా ఎంత గొప్పగా పండించగలరో అనేదాన్ని ఆకలింపు చేసుకున్నారు కనుక ఆత్మగౌరవం అనే సినిమా అక్కినేని నాగేశ్వరరావు గారు అలాగే కాంచన గారిని ఇంట్రడ్యూస్ చేసి ఆ సినిమా అఖండ విజయం సాధించింది ఆ సినిమా. సో ఆ విధంగా గోదావరికి, అక్కినేని గారికి, లేకపోతే మన విశ్వనాథ్ గారికి ఉన్న కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా 5 కేంద్రాలు అంటే హైదరాబాదు, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరులో 100 days ఫంక్షన్ జరుపుకుందనమాట. అంటే సాధారణంగా ఆ సినిమాలకు వచ్చేవాళ్ళు ఏమనుకుంటారంటే కాసేపు ఆనందం పట్టామని చెప్పి బయట అంతా శ్రమ చేసి అలసిపోయిన తర్వాత ఒక ఆట విడుపులాగా సినిమాకి వెళ్ళి కాసేపు నవ్వుకొని ఆనందాన్ని పొంది బయటకు వద్దాం అనుకుంటారు. కానీ జీవితంలోని విషాదాన్ని మనం విడదీయగలమా? సో జీవితంలో భాగమైన విషాదాన్ని మనం వేరుగా చేసి చూడగలమా? అందుకే సినిమాలో విషాదం ఉన్నా సరే కథ బిగింపు బాగా ఉంటే ఆ సినిమా రాణిస్తుందని చెప్పడానికి శారద ఒక్కటే బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి. ఈ సినిమాకి నంది అవార్డు వచ్చింది, ఫిల్మ్ఫేర్లో బెస్ట్ సౌత్ ఇండియన్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు వచ్చింది, ఇంకా ఎన్నో రివార్డులు, గొప్ప గొప్ప సమీక్షలు వచ్చినాయి అప్పట్లో అన్ని పత్రికల్లో దీని గురించి. సో ఒక శారద విషయం మాత్రం చెప్పుకోవాలి. మానసిక వైకల్యం కలిగిన పాత్రలో అంటే పెళ్ళైన మొదటి రోజు గడవకు అట్లా అవుతున్న క్షణంలోనే భర్త చనిపోయాడైన వార్త తెలిసిన తర్వాత ఆవిడ ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఆ భ్రమలో బతికేట వస్తాడు, నా భర్త మళ్ళీ తిరిగి వస్తాడు అని చెప్పి అనుకుంటున్న ఆ దశలో ఈ పాత్రకు మానసిక వైకల్యం వస్తుంది. ఆ పాత్రను పండించిన తీరు శారద గారు ఆవిడ్ని ఊర్వశి అని ఊరకనే అనలేదు,
వరుసనే 3 సార్లు జాతీయ అవార్డులు సంపాదించి 'ఊర్వశి' అనే టైటిల్ని ఎక్కడెక్కడ తెలుగులో, మలయాళంలో, తమిళ్లో. మలయాళంలో శారద గారికి ఉన్న క్రేజ్ గురించి అసలు మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇక శోభన్ బాబు, శారద అనగానే అదొక హిట్ పెయిర్. వాళ్ళ తాలూకు కెమిస్ట్రీ ఆ విధంగా కుదిరిందని చాలా సినిమాలు వరుసన వచ్చాయి. బలిపీఠం దాకా. బలిపీఠంలో కూడా రంగనాయకం గారి నవల మన దాసనారాయణరావు గారు తీసిన, అది కొంచెం చిన్న వివాదమైనప్పటికీ ఆ బలిపీఠం అద్భుతమైన సినిమా. అక్కడ దాకా ఈ శారద శోభన్ బాబు గారి కాంబినేషన్ వచ్చింది. ఇక విశ్వనాథ్ శోభన్ బాబు గారి కాంబినేషన్ కూడా చాలా కాలం కొనసాగింది. ఇందాక మనం అనుకున్నట్టు 71లో చెల్లెలి కాపురం తీశారు. అలాగే ఇప్పుడు మళ్ళీ 73లో శారద తీశారు. ఆ తర్వాత 75లో జీవన జ్యోతి అని మళ్ళీ ఒక పాత్ర, అంటే శారద క్యారెక్టర్కి దగ్గరగా ఉండే ఇంకో పాత్ర కూడా వాణిశ్రీ గారు ధరించారు జీవన జ్యోతిలో. ఆ సినిమా కూడా అద్భుతంగా చేశారు. శోభన్ బాబు గారితో 3 సినిమాలు చేసి 3 సినిమాలని హిట్ చేయగలిగిన ఏకైక డైరెక్టర్ విశ్వనాథ్ గారిలా మనం చెప్పుకోవాలి. క్రాంతి కుమార్ గారు అంటే ఆయన వసుధ మంచి టేస్ట్ ఉన్న ఆయన. ఏ సినిమా పెడితే ఆ సినిమాది. సీతారామయ్య గారి మనవరాలు లేటెస్ట్గా అయితే అలాంటి సినిమాలు జ్యోతి, గొప్ప సినిమాలు తీసిన క్రాంతి కుమార్ గారు ఈ సినిమాకి దుఃఖం ఎక్కువైపోయింది. జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో. సాధారణంగా విషాదాంత సినిమాలు మన ప్రేక్షకులకు సక్సెస్, అది తమిళ్లో బాలచంద్ర గారు చేసిన ప్రయోగాలు బాగా సక్సెస్ అయినాయి. కానీ మనకి ఇంకా విషాదాలను రిసీవ్ చేసుకునే ప్రేక్షకులు ఉన్నారా లేదని కాస్త సందిగ్ధత ఏర్పడితే బొల్లిమంది శివరామకృష్ణ గారు చెప్పారట, లేదు సార్, తప్పనిసరిగా ఈ సినిమా హిట్ అవుతుంది, ప్రతి ప్రేక్షకుడు హృదయాన్ని తాగుతుంది, ఈ సినిమా హృదయాల్లో నిలిచిపోతుంది అని చెప్పి ఆయన హామీ ఇచ్చి కొన్ని డైలాగులు వినిపించారట. ఆయన ఇంకా చప్పట్లు కొట్టేసి క్వశ్చన్ లేదు తీసేద్దామని చెప్పి, అప్పట్లో 73లో 4 lakhs అంటే చాలా ఎక్కువట. 4 lakhs ఖర్చు పెట్టి సినిమా తీస్తే 40 lakhs వచ్చిందంటే వెనక్కి. సో ఎన్ని రెట్లు వచ్చిందో తెలుసుకో. ఎందుకంటే మన విశ్వనాథ్ గారి తాలూకు ముద్ర అది, ఆయన మార్కు సినిమా అంటాం కదా, ఆ విధంగా చేయటం వల్ల అంత. ఇక ఆ సినిమాలో మాటలతో పాటు పాటలు ఒకదానితో ఒకటి పోటీ పడతాయి. కొత్త గాయకుడు మన రామకృష్ణ గారు వచ్చినప్పటికీ, రామకృష్ణ గారు పాడినప్పటికీ ఘంటసాల గారితో గొప్ప పాట ఒకటి పాడించారు. అలాగే సుశీలమ్మ పాడింది. సో వీళ్ళందరి కాంబినేషన్లో బాణీలు కూడా చక్రవర్తి గారు అద్భుతంగా, అది అంటారు సూపర్ హిట్, ఆడియో సూపర్ హిట్ అని. ఆడియో కూడా సూపర్ హిట్ అయింది ఈ సినిమాలో. అందువల్ల ఆ సినిమా విజయం అంతా. గోదావరి నదిని విశ్వనాథ్ గారు ఎంత సింబాలిక్గా వాడుకున్నారంటే, మనకి ప్రతి సన్నివేశంలో గోదావరి దుఃఖానికి గోదావరి నీళ్ళలాగా నీళ్ళు, లోతైన ఆలోచనలు, సుడిగుండాలు. సో ఇవన్నీ మనిషి జీవితంలోని వివిధ పార్శ్వాలను ప్రతిబింబిస్తూ గోదావరి నదిని సింబాలిక్గా తీసుకోవటం అనేది విశ్వనాథ్ గారికి చెల్లింది. దాన్ని ఎస్టాబ్లిష్ చేయటం కూడా, అంటే మనం ఆ దృశ్యాన్ని చూపించి ఆ దృశ్యం గురించి నేరేట్ చేయడం కాదు, ఆ దృశ్యం చూసి ప్రక్కన ఉన్న దృశ్యం చూస్తే ఆ రెండింటికి మ్యాచ్ అవ్వటం అనేది విశ్వనాథ్ గారి పరిణితికి ఒక కొలమానంగా చెప్పుకోవాలి. ఒక పక్క ఆనందాలు, అలలు ఇట్లాగా వచ్చి చల్ల గాలి వస్తున్నప్పుడు అది ఆనందానికి సింబాలిజంగా. ఇక ఆలోచన లోతులు అంతే కదా, ఏదో దీర్ఘ ఆలోచనలో ఉన్నప్పుడు మనం ప్రశాంతంగా వెళ్తున్నట్టే ఉంటుంది, కానీ ఎక్కడో చోట సుడిగుండం రాబోతుంది, అది దుఃఖం. సో గోదావరిలో ఇన్ని పార్శ్వాలను చూపించగలిగిన విశ్వనాథ్ గారు ఈ సినిమాని అఖండ విజయం సాధించడంలో ప్రధానమైన పాత్ర పోషించారు. మనం ఇందాక అనుకున్నట్టు ఆ సినిమా రషెస్ చూసిన తర్వాత, అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లోకి వెళ్ళేటప్పుడు ఒకసారి రఫ్ అంతా చూస్తారు, రషెస్ అంటారు దాన్ని. అది చూస్తున్నప్పుడు చాలామంది కన్నీళ్ళు పెట్టారట. సరే మనకే పరిస్థితి ఎలాగ ఉంది, ప్రేక్షకుల పరిస్థితి ఏంటి, బయటికి వెళ్ళిపోయి బాబు ఏడుపురా బాబు భరించలేవరా బాబు అని అనుకుంటారు. కానీ మన ప్రేక్షకులు చాలా గొప్పవాళ్ళు. మాతృదేవో భవ ఆ సినిమా గుర్తొస్తే ఇక మనకి ఇంకేముంటుంది తెలుసా, కన్నీటి సముద్రంలో ముంచి లేపాడు ఆయన డైరెక్టర్. సో విషాదాన్ని భరించగలిగిన చాలా సినిమాలు, ప్రేమనగర్ కావచ్చు, చాలా గొప్ప దేవదాసు లాంటి విషాదాన్ని భరించగలిగిన వాళ్ళు ఎలాంటివి భరించలేరా అనుకుని దృఢ నిశ్చయంతో ఈ సినిమా క్వశ్చన్ లేదు, ఇక ముందుకు దూసుకెళ్ళిపోతుంది అనుకున్న డైలాగులు వింటున్నప్పుడు ఎస్ గో హెడ్ అని పోస్ట్ ప్రొడక్షన్లోకి వెళ్ళిపోయారు. ఈ సినిమాతో మొదలైన
శోభన్ బాబు శారద గారి కాంబినేషన్లో దాదాపు 10 ఏళ్ల పాటు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇది మన బాపట్ల శేషగిరిరావు గారు, ముప్పలనేని శేషగిరిరావు గారు అని, ఆయనకి శ్రీనివాస్ మహల్ ఓనర్ ఆయన. ఆ తర్వాత రాజకీయాల్లో కూడా పనిచేశారు కొంతకాలం. ఆయన ప్రొడ్యూసర్గా తీశారు సినిమా, ఇది బలిపీఠం. దాసన అంటాడు మేము ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు పువ్వులతో ఇది స్క్రీన్ మీద చల్లటం, ఆ కార్యక్రమాలన్నీ చేసాం మేము అప్పట్లో. ఈ సినిమా వచ్చిన కొత్తలో. ఇక ఆదుర్ది సుబ్బారావు గారి డైరెక్షన్లో అనేక సినిమాలకి ఈయన సహాయ దర్శకుడిగా పనిచేశారు కనుక అది అంటాం కదా, అవపోసన పోసారని. అన్ని కోణాలు విషాదం అయితే ఆదుర్ది గారి ఈ సన్నివేశాన్ని ఎలా చిత్రిస్తారు, ఈ డైలాగ్ వెర్షన్ ఎలా చెప్పిస్తారు, ఈ సింబాలిజాన్ని ఎలాగా ఎస్టాబ్లిష్ చేస్తారు, ఇలాంటివన్నీ ఆయన బ్రెయిన్లో దాచేసుకున్నారు విశ్వనాథ్ గారు. అందుకే ఏ సీన్ కూడా పేలవంగా వెళ్ళింది అనే దానికి లేదు. సాధారణంగా సినిమా అనగానే మనకు తెలిసింది ఫార్ములా సినిమాలు అంటాం కదా, కొన్ని ఫార్ములా సినిమాలు, హీరోయిన్ పెద్ద అయితే హీరో రిచెస్ట్ మ్యాన్, వాళ్ళిద్దరు ప్రేమలో పడతారు, ఎలా పెడతారో తెలియదు. ఆ తర్వాత పెద్దవాళ్ళకి తెలుస్తుంది, ఒక ససేమేర ఒప్పుకోం, ఆ అమ్మాయిని చేసుకుంటే చిల్లిగా కూడా ఇంట్లోంచి వెళ్ళిపోవడం, అది బయటికి వెళ్ళడం, రక్ష ఏదో సంథింగ్ అలాంటి మసాలాలు ఉంటాయి. ఈ విలన్లో ఉంటారు. ఈ సినిమాలో విలన్ అనేది అసలు విలన్ అనేవాడు లేడు. ఈ సినిమాలో మలుపులు ఉంటాయి కదా, అవే విలన్లు. హాయిగా సాగుతున్న జీవితంలో సడన్గా ఒక విషాదం వస్తుంది, అది విలన్. సో విలన్ పాత్రలే లేకుండా కథంలోనే మలుపులు తిప్పి విలనిజాన్ని తీసుకొచ్చి అంటాం కదా, విధి పగబట్టింది అంటాం కదా, అలాంటి సన్నివేశాలను పుంఖానుపుంఖాలుగా ఈ సినిమాలో ఆయన తీసుకొచ్చాడు. మూగ మనసులు నాటి గోదావరి ఆనవాళ్లను ఆయన పొనికి పొచ్చుకున్నారు కనుక ఇంకొంచెం గొప్పగా మూగ మనసులు చాలా గొప్పగా అసలు ఆ అమ్మాయి గారిని రోజు తీసుకెళ్ళటం, కాలేజీకి దింపి తీసుకురావటం అనేది అది గొప్పది. ఈ సినిమాలో కూడా మన గోదావరి యువతర ఒక కుటుంబాలు ఉంటాయి, కొన్ని గోదావరి దాటి ప్రతిరోజు పట్టణానికి వెళ్ళి పనులు చేసి రావాల్సి వస్తుంది. అలాంటి కథాంశాన్ని తీసుకుని విపరీతమైన దానికి. ఇక శారదమ్మ అనాలి ఇప్పుడైతే, అప్పుడు ఆవిడ శారద గారి నటన విశ్వరూపం. ఇంక మనం దానికి విశ్వరూపమే అనాలి. ఆవిడ ఎక్స్ప్రెషన్స్ మారే విధంలో మీ బావగారు వస్తారనయ్య అని చెప్పుకుని, ఎందుకంటే పెళ్ళైన శోభనం రాత్రి గడిచిన తర్వాత ఆయన వెళ్ళిపోతారు. సడన్గా ఎక్కడి నుంచి ఫోన్ వస్తుంది, ఆయన డాక్టర్. సో వస్తుంది, పేషెంట్ చూడటానికి గోదావరి దాడిలో ఈ లోపు పడవ ప్రమాదం, ఆయన చనిపోవటం. కాకపోతే శారద అంటే ఆ ఊరు జనం మొత్తానికి బంగారు తల్లిలాగా ఆవిడ ఎదురొచ్చిందంటే చాలు అనుకున్నంత ఆవిడ. అందుకే ఊరు మొత్తం ఒక కట్టు మీద ఉంటారనమాట. ఏమని, భర్త చనిపోయాడని ఆవిడకి చెప్పకూడదు, ఎందుకంటే శారదమ్మ కళ్ళల్లో నీళ్లు మనం చూడలేము అని చెప్పి అలాగా ఒకే మాట మీద ఉంటే ఆమె చెప్పకుండా ఉంటారన్నమాట. అందుకని ఆవిడ భ్రమంలో బతికిస్తుంటుంది. మీ బావగారు వెనక్కి వస్తారు, మళ్ళీ తిరిగి వస్తారు, ప్రతిరోజు గోదావరి తిరిగి వెళ్ళటం, పడవలు చూడటం, ఇవాళ కూడా రాలేదా అని చెప్పి ఇలాగ రకరకాలుగా సన్నివేశాలు ట్విస్టులన్నీ తీసుకుని వెళ్ళి శారద గారి మానసిక స్థితి దెబ్బతిన్నది అనేదాకా తీసుకెళ్ళిన పాత్ర అసలు మనం అది ఊహించడానికే చాలా కష్టంగా ఉంటుంది. ఖచ్చితంగా నేను ఇందాక ఒక సినిమా గురించి ప్రస్తావించాను కదా, మాతృదేవోభవ అని. ఆ సినిమాకి దగ్గరగా ఈ సినిమాలో విషాదం ఉంటుందన్నమాట. ఈ సినిమాలో శోభన్ బాబు గారికి 2 మహాగాయకులు పాడారు. ఘంటసాల గారు పాడారు, అలాగే వి రామకృష్ణ, అందరూ చెప్పాం కదా, మన సుశీలమ్మ గారి తాలూకు బంధువు, ఆయన కూడా ఈ సినిమాలో అప్పుడే కొత్తగా వస్తున్నారు. కృష్ణ గారు తీసుకొచ్చారు ఆయన్ని. ఆ తర్వాత ఘంటసాల లేకుంటే ఆయనే పాడగలరు, అంటే ఘంటసాల వాయిస్ ఉంటుంది కానీ కొంచెం హై పిచ్లకి వచ్చినప్పుడు అది ఫిమేల్ స్టింజ్ లాగా ఉంటుందని చెప్పి అందుకే ఆయనకి ఎక్కువ అవకాశాలు రాలేదు. కానీ పాడిన పాటలన్నీ చాలా భక్తితోకారం కావచ్చు, చక్రధారి కావచ్చు, ఈ సినిమాలో ఆయన మంచి పాటలు పాడారు. ఆ తర్వాత సోషల్ మూవీస్లో కూడా గొప్ప పాటలు పాడారు. భక్తి గీతాలు చాలా ఎక్కువ పాడారు ఆయన, రామకృష్ణ గారు. బట్ ఎందుకో ఆయన బాలసుబ్రహ్మణ్యం గారు అంత గొప్ప గాయకుడు కాలేకపోయారు. అలాగే జి ఆనంద్ గారు, మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినవారు, ఆయన కూడా ఘంటసాల తాలూకు బాణీలు, ఘంటసాల స్వరానికి దగ్గరగా ఉంటుంది ఆయన వాయిస్ కూడా, అయినప్పటికీ సక్సెస్ కాలేకపోయారు. సో
ఇక ఈ సినిమాలో పాటల విషయంలోకి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ సాంగ్స్ సూపర్ హిట్. ఇందాక మనం అనుకున్న ఘంటసాల గారు మాస్టర్ పాడిన పాట అది శారదా శోభనబాబు గారి తొలి రాత్రి గీతం అన్నమాట. సో అది పాడారు. కన్య వధువుగా మారేది జీవితంలో ఒకేసారి, ఆ మధువు వలపు విరిసేది ఈనాడే ఈనాడే, అందుకే తొలిరేయి ఇంత హాయి ఇంత హాయి, కన్య వధువుగా మారేది. ఇది ఘంటసాల సుశీలం పాడిన డ్యూయట్. ఇక శారదమ్మ గారు పాడే మీద చిత్రీకరించిన పాట రేపల్లె వేచెను వేణువు వీచెను వనమెల్ల వేచెనురా, నీరాక కోసం నిలువెల్ల కనులై ఈ రాధ వేచేనురా. శారదా శోభనబాబు గారి కోసం వెయిట్ చేస్తూ పాడే పాట ఇది. అలాగే ఇక ఇంకొక డ్యూట్ పెట్టారు మన శారద గారికి, శోభనబాబు గారికి. అది రామకృష్ణ గారు పాడారు. శ్రీమతి గారికి తీరని వేళ శ్రీవారి చెంతకు చేరని వేళ, చందమామ ఎందుకు చల్లగాలి ఎందుకు మల్లెపూలు ఎందుకు మంచి గంధం ఎందుకు ఎందుకు ఇంకెందుకు. ఇది ఆ డ్యూయట్ వాళ్ళిద్దరి మధ్య పాట కదా. ఇంకొక పాట ఆయన వస్తాడు ఎదురు చూసి రాకపోయేసరికి దుఃఖభరితమై దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన వేడుకుంటూ కృష్ణుడిని పాడే పాట ఇంకోటి ఉన్నది. రాధలోల గోపాల గాన విలోల యధుబాల నందకిశోరా నవనిత చోరా, నందకిశోరా నవనిత చోరా, బృందావన సంచారా, రాధలోల గోపాల. ఈ పిచ్చిలో సాంగ్ వెళ్తుంది ఇక్కడ. ఇంకొకటి టైటిల్ సాంగ్ రామకృష్ణ గారితో పాడిచ్చారు, అంటే టీజింగ్ సాంగ్ లాగానే ఉంటుంది అది. అది శారద నన్ను చేరద ఏమిటమ్మ సిగ్గ ఎరుపెక్కెలేత బొగ్గ, ఏమిటమ్మ సిగ్గ ఎరుపెక్కెలేత బొగ్గ, ఓ శారద నీరద శారద. ఇది రామకృష్ణ గారు ఆల్మోస్ట్ ఘంటసాల గారు పాడారా అన్నట్టుగా ఉండే ఒకనొక మధుర గీతం ఈ సినిమాలో. పాటలతో పాటు మంచి మంచి మాటలు, మంచి మంచి సన్నివేశాలు ఈ సినిమాలో ఉంటాయి. శారద తప్పనిసరిగా చూడండి. యూట్యూబ్లో లభిస్తుంది ఈ సినిమా. 1973లో రిలీజ్ అయినా కూడా ఇప్పటికీ సూపర్ హిట్గా ఆ సినిమా ఉంది. మీరు కూడా చూసి ఆనందిస్తారని ఆశిస్తూ మళ్ళా ఇంకొక మంచి సినిమాతో నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.